మన రెసిపీ చుక్కకూర టమాటా వెరైటీగా ఉంది కదండి. మీరు ఎప్పుడైనా వండారా? లేదంటే ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మనకి మంచి కలర్ తోటి మంచి టేస్టీగా, అందులో ఆకుకూర. మనం ఆకుకూరలన్నీ మనం రకరకాలుగా వండుకోవచ్చండి. అలా ఈరోజు నేను చుక్కకూర టమాటా వండాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అన్నంలో కలుపుకొని తిన్నారంటే మొత్తం అన్నం అంతా ఈ కూర వేసుకుని తినేయచ్చండి. అంత చక్కటి టేస్ట్తో ఉంటుంది ఈ చుక్కకూర టమాటా కర్రీ. చుక్కకూర టమాటా రెసిపీ రెడీ అయిపోయిందండి. నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రాణిస్ కిచెన్ ఈరోజు మీకు నేను ఒక చక్కటి కూర అండి. అది చుక్కకూర టమాటా. ఈ కూర చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకుందుకు చాలా చక్కటి రుచితో ఉంటుంది. దానికోసం నేను ఒక 3 కట్టలు చుక్కకూర తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని తరిగి పెట్టుకున్నానండి. దీనికోసం ఒక 5 టమాటాలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొంచెం పోపు సామాన్లు అంతే. ఇప్పుడు ఈ టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకుందాము. వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు ఆయిల్, సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూను జీలకర్ర. ఇవి మనం చక్కగా దోరగా వేగనివ్వాలి. మరి ఇప్పుడు పోపు వేగిపోయింది కదా. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా దోరగా వేగనివ్వాలి. సిమ్లో పెట్టుకుందామండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గాయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కూరకి సరిపడగా సాల్ట్ వేసి ఒక్కసారి దీన్ని కలిపేసుకుని టమాటా వేసేద్దామండి. ఫస్ట్ ఈ టమాటాలు వేసేసి చక్కగా బాగా దగ్గరగా మగ్గిపోవాలి. ఈ టమాటా మగ్గిన తర్వాత అప్పుడు మనం చుక్కకూర వేసుకోవాలి. ఇది అన్నంలో చపాతీలో నంచుకున్నా కానీ బాగుంటుంది. చక్కగా పుల్ల పుల్లగా, కొంచెం కారం తగిలించుకున్నామంటే కారంగా పుల్ల పుల్లగా మంచి టేస్ట్తో ఉంటుంది. అన్నం అంతా కూడా ఈ ఒక్క కూరతో తినేయచ్చు. అంత చక్కటి రుచితో ఉంటుంది ఈ చుక్కకూర టమాటా. మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. టమాటా మగ్గిందేమో చూద్దామండి. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు చుక్కకూర వేసుకుందాం. దీంట్లో మనకి ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిదండి. చక్కగా ఆకుకూరలు మనం ఏదో ఒక విధంగా మనం డైలీ మన ఫుడ్లో వాటిని పెట్టుకున్నాం అంటే పప్పులాగానో కూరలాగానో ఏ విధంగానైనా సరే పిల్లలకు కూడా చాలామంది ఎలాగైనా సరే పిల్లలు ఆకుకూరలు తినమంటూ ఉంటారు. వాళ్ళకి ఇలా రకరకాలుగా మనం చేసి పెట్టామంటే చక్కగా తింటారు. చుక్కకూర కూడా పుల్లగా ఉంటుంది. టమాటా కూడా పులుపు కదా. కొంచెం కారం వేసుకున్నామంటే చక్కగా పుల్ల పుల్లగా కారంగా మంచి రుచితో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చుక్కకూర టమాటా. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. మీరే అంటారు చాలా బాగుందని. నా ఈ ఛానల్ని మీరు అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నేను తప్పకుండా వాటిని చేయటానికి ట్రై చేస్తాను. మనము ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే ఇది చక్కగా దీంట్లో కొంచెం కరివేపాకు వేద్దామండి. ఇంకా బాగా దగ్గర పడాలి. అప్పుడు కొంచెం కారం, ధనియాల పొడి వేద్దాం. ఇంకా బాగా దగ్గరగా ఉడికిపోవాలి. కారం అండి 1 స్పూను,
కారం చూసుకోండి. కారం అనేది ఎవరి రుచిని బట్టి వాళ్ళండి. ఎక్కువ తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా అంటే నేను వేసింది కరెక్ట్గా సరిపోతుంది. ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి అండి, చాలు. హాఫ్ స్పూన్ చాలు, అంతకన్నా ఎక్కువ వద్దు. ఎక్కువైతే మళ్ళీ ఫ్లేవరు తేడా వస్తుంది. అంతే. ఈ కారం ఇవన్నీ బాగా కలిసేట్లా కలిపేసుకుని ఒక్క 5 నిమిషాలు ఉంచుకుంటే మనకి ఈ చుక్క కూర టమాటా రెడీ అయిపోతుంది. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం, అయిపోతుంది. ఒక్క 5 నిమిషాలు. చూసారా, ఇలా దగ్గరగా వస్తే కూర మనకి అన్నంలో కలుపుకుందుకు కూడా చాలా బాగుంటుందండి. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోయిందండి చుక్కకూర టమాటా. మనకి చుక్కకూర టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం, డిష్లోకి తీసేసుకున్నాం. సూపర్ టేస్ట్గా ఉండే చుక్కకూర టమాటా కర్రీ చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా దగ్గర పడేట్లా మనం ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు కూర మనకు తినడానికి చాలా బాగుంటుంది.